నమస్తే అండి. నేను మీ డాక్టర్ ఉదయ్ కే రెడ్డి పాల్వాయ్, ఆర్థోపెడిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్, రోడ్ నెంబర్ 4, కేపీహెచ్బీ, హైదరాబాద్. మనం ఈరోజు స్పోర్ట్స్ ఇంజురీస్ గురించి తెలుసుకుందాం. స్పోర్ట్స్ ఇంజురీస్ అనగానే స్పోర్ట్స్ ఆడితేనే వచ్చే ఇంజురీస్ అనుకోకండి. అలవాటు లేకుండా జిమ్ చేయడం, అలవాటు లేకుండా క్రికెట్ ఆడడం, అలవాటు లేకుండా సడన్గా ఒకరోజు ఎక్కువసేపు నడిచేయడం, అలవాటు లేకుండా పరిగెట్టేయడం, అవన్నీ కూడా వీటి కిందకే వస్తాయి. సో బేసికల్లీ స్పోర్ట్స్ ఇంజరీస్లో ఏంటంటే సింపుల్, ఇక్కడ ఏదో లాజిక్ ఏం పెద్దగా లేదండి, పెద్ద సైన్స్ ఏం లేదు. మనం పరిగెడుతున్నాం అనుకోండి, ఓకే, సపోజ్ మనం పరిగెడుతూ సడన్గా ఆగిపోయాం. ఆగిపోయాం. ఆగడం అంటే ఏంటి? పాదము కింద పెట్టడం, రైట్? ఈ పాదాను కింద ఆనించడం. పరిగెడుతూ సడన్గా పాదం కింద ఆనించడం అంటే మోషన్లో ఉన్న మన బాడీ సడన్గా ఆగిపోయింది. ఈ పాదానికి భూమికి ఉన్న కాంటాక్ట్ వల్ల ఆగిపోయింది. కానీ మన బాడీ మోషన్లో ఉంటుంది, అంటే మన బరువు ముందుకి పడిపోతూ ఉంటుంది. ఈ బాడీ బరువుని పాదం బరువుతోని బ్యాలెన్స్ చేయాలి, రైట్? కానీ బాడీ చాలా బరువు ఉంటుంది కదా, ఆగదు. సో ఈ పైన బాడీ ముందుకు పడిపోతుంది. ఎప్పుడైతే మనం ఫాస్ట్గా పరిగెడుతూ సడన్గా ఆగిపోతామో లేదా ఆగి తిరుగుతామో, రైట్, తిరిగినప్పుడు పైన బాడీకి కింద బాడీకి ఉన్న కాంటాక్ట్, మోకాల్ లోపల ఉన్న ఈ ఏసీఎల్, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అనే లిగమెంట్ తెగిపోతుంది. సింపుల్ లాజిక్, గొప్ప సైన్స్ ఏం లేదండి. ఇక్కడ పరిగెడుతూ సడన్గా ఆగిపోయారు, అంతే. మీరు చూస్తూ ఉంటారు టీవీల్లో, ఫుట్బాల్ ఆడేవాళ్ళలో, హాకీ ఆడేవాళ్ళలో, క్రికెట్ స్పోర్ట్స్ ఆడేవాళ్ళలో సడన్గా కింద పడిపోయారు, మోకాలు నొప్పి. అరే అదేంటి, ఫ్రాక్చర్ లేదు కానీ నొప్పి, ఫ్రాక్చర్ లేదు కానీ పరిగెట్టలేకపోతున్నాడు, ఫ్రాక్చర్ లేదు కానీ వాపు వచ్చింది. ఇది కారణం, ఓకే. ఈ లిగమెంట్, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అనేది మన మోకాల లోపల ఉన్న మెయిన్ పట్టీ. ఈ పట్టీ సహాయంతోనే మీరైనా నేనైనా నిల్చోవడం, నడవడం, పరిగెట్టడం అన్నీ చేస్తాం. ఈ పట్టీ చిరిగిపోయింది అనుకోండి, సపోజ్ ఇందాక చెప్పినట్టుగా, ఓకే. ఇంకోసారి కొందరు జిమ్లో సడన్గా వెళ్తారు, క్వాడ్రిసెప్స్, థై మజిల్ స్ట్రెంథనింగ్ అని చెప్పి కాలుపైన, పాదం పైన రాడ్స్ పెట్టి సడన్గా కిలోలు ఎత్తేస్తుంటారు, అలవాటు లేకుండా. చిరిగిపోతుంది, రైట్? వీళ్ళకి మరి ఎలా? ప్రాబ్లం ఓకే, సొల్యూషన్ ఏంటి? సింపుల్ అండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన చిన్న లాజిక్ ఏంటంటే, ఈ ఏసీఎల్ లిగమెంట్కి సొంతంగా హీల్ అయ్యే కెపాసిటీ ఉండదు. ఇప్పుడు మన చర్మం కట్ అవుతుంది, మనం ఏం చేయకున్నా కూడా అది హీల్ అయిపోతుంది. ఎందుకంటే దానికి సొంతంగా హీల్ అయ్యే కెపాసిటీ ఉంటుంది, రక్త ప్రసరణ ఉంటుంది, నరం సప్లై ఉంటుంది, రైట్? కానీ ఈ ఏసీఎల్కి ఆ సొంతంగా హీల్ అయ్యే కెపాసిటీ ఉండదు. సో మనం ఏం చేయాలి? సింపుల్, సర్జరీ అనగానే ఏదో భూతద్దంలో పెట్టేసి చూడాల్సిన అవసరం లేదండి. సర్జరీ అంటే కీ హోల్ సర్జరీ. అంటే మన మోకాలు పక్కన ఇక్కడొకటి చిన్న రంధ్రాలు, 1 సెంటీమీటర్ రంధ్రాలు 2 చేసి లోపలికి వెళ్ళి ఈ తెగిపోయిన ఏసీఎల్ లిగమెంట్ బదులు మనకు మోకాలు చుట్టూతానే ఉండే హ్యామ్స్ట్రింగ్స్ అనే లిగమెంట్స్ ఉంటాయి, అవి తీసుకొని ఈ ఏసీఎల్ని, కొత్త ఏసీఎల్ని క్రియేట్ చేయడం అవుతుంది, ఓకే. ఈ ఏసీఎల్ తెగిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే, మీరు క్యాజువల్గా మాట్లాడుతున్నప్పుడు డిస్కస్ చేయండి. చాలామంది 20 to 45 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు చిన్న దెబ్బలు ఉంటాయి. బైక్ పై నుండి కింద పడడం, మెట్ల మీద నుంచి కింద పడడం, బాత్రూంలో జారి పడడం, రైట్? పరిగెడుతూ ఉంటే, స్పోర్ట్స్ ఆడుతుంటే పడ్డాను, అప్పటి నుంచి నాకేం ఇబ్బంది లేదు, కానీ ఏదో డిస్కంఫర్ట్ ఉంది. నేను నడవగలుగుతున్నాను కానీ ఏదో స్ట్రెంత్ లేదు, నడవగలుగుతున్నాను కానీ పరిగెట్టినా గెంటలేను, కింద కూర్చుంటే లెగలేను. ఎగ్జాక్ట్లీ ఇవే సిమ్టమ్స్ చెప్తారు. ఇవన్నీ ఈ ఏసీఎల్కి సంబంధించినవే. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, మరి ఏసీఎల్ అని పట్టీ చూపిస్తున్నారు, దాని పక్కన ఇంకో 2 బ్లూ కలర్ ఉన్నాయి, అవేంటి? డెఫినెట్లీ 100లో ఇద్దరికి డౌట్ ఖచ్చితంగా వస్తుంది. అవి కుషన్స్, మెనిస్కే అంటాం. జాగ్రత్త చూడండి. మనం నడుస్తున్నాం, రైట్? అంటే పాదం కింద పెట్టిన ప్రతిసారి ఈ తొడ భాగము, కాలి భాగం మధ్యలో ఉన్న కంప్రెషన్స్, ఈ కుషన్స్, ఓకే. కాలు తిప్పుతున్నాం,
ప్రెషర్ తీసుకుంటుంది కుషన్ మెనిస్కై. ఈ మెనిస్కై పని ఏంటి అంటే సస్పెన్షన్. ఎలాగైతే బైక్లో షాక్ అబ్జర్వర్స్ ఉంటాయో అలా ఈ మెనిస్కై అనమాట. ఇందాక చెప్పిన కండిషన్స్ అన్నిట్లో కూడా ఇవి కూడా చిరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అయితే దీంట్లో ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే చిరిగిన పొజిషన్, చిరిగిన డైరెక్షన్, చిరిగిన లెంత్ అండ్ ఏజ్ అన్నిటిని బట్టి హీలింగ్ అనేది కొన్ని రకాల మెనిస్కల్ టేర్కి సింపుల్ ప్లాస్మా థెరపీ అంటే మన రక్తంతో తయారు చేసే ప్లాస్మా థెరపీ ద్వారా హీల్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కొన్నిటికి మాత్రం అది దేనికి అనేది ఇలా చెప్పడానికి ఉండదు. మనిషిని చూసి ఎగ్జామిన్ చేసి ఈ మెనిస్కస్ ఇది హీల్ అవుతుంది, ఈ మెనిస్కస్ హీల్ అవ్వదు అనేది క్వాంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి స్పోర్ట్స్ ఇంజరీస్ ఉన్నవాళ్ళు సర్జరీ అనగానే ఏదో భయపడాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 2 గంటల ఆపరేషన్, అది కూడా పేషెంట్ మేల్కొని ఉంటారు, నడుముకి మత్తిచ్చేసి చేస్తాము ఈ సర్జరీస్ అన్నీ. పేషెంట్ మానిటర్లో జరిగేది చూస్తూ ఉంటారు, పేషెంట్ కంటి ముందే పేషెంట్ అన్నీ ఆయనకి అతనికి చూపెట్టి అది ఆపరేట్ చేయడం, కొత్త లిగమెంట్ వేయడం జరుగుతుంది. ఆపరేషన్ చేశాక ఒక 2 వారాలు మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. బట్ ఆపరేషన్ చేశాక 3 నుంచి 6 నెలల తర్వాత మీరు ఆ కాలుపైన ముందులాగా పరిగెట్టగలుగుతారు, బుల్లెట్ కిక్ కొట్టగలుగుతారు, ఫుట్బాల్ కూడా ఆడగలుగుతారు. ఫుట్బాల్ అని ఎందుకు చెప్తున్నానంటే మన ఇండియాలో, మన దేశంలో ఉన్న స్పోర్ట్స్ అన్నిట్లో కల్లా ఫుట్బాల్ అనేది హై ఎనర్జీ స్పోర్ట్స్ కింద క్యాలిక్యులేట్ చేస్తాం. సో 6 నెలలు ప్రాపర్ ఫిజియో కనుక చేసినట్టయితే ఫుట్బాల్ కూడా ఆడవచ్చు. ఓకే, ఈ కీ హోల్ సర్జరీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మా కింద నెంబర్కి మెసేజ్ ఆర్ కాల్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.